వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. డాక్టర్ చంద్రప్ప గారికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర పదాధికారి భానుప్రకాష్ రెడ్డి గారు, అదేవిధంగా మరొక అధికార ప్రతినిధి సామంతి శ్రీనివాస్ గారు, కొనగంటి భాస్కర్ గారు, మన తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి పాలసారథి గారు, అదేవిధంగా బిడి బాలాజీ గారు జనరల్ సెక్రటరీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఈనాటి ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులకు, అదేవిధంగా మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఆ పై పంచులను అందరూ కూడా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చాలా సంతోషకరం. ఎందుకంటే మనం నిన్నటి రోజున పార్లమెంటు ఏదైతే మన ఆంధ్రప్రదేశ్లో 25 ఆఫీసులను ప్రారంభించారు మన దగ్గుపాటి పురంధేశ్వరి గారు. ఈ రోజున అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ యొక్క ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు మన వెంకటగిరి నియోజకవర్గానికి మన నాయకులందరూ కూడా రావడం జరిగింది. మనకి దాదాపు ఎలక్షన్ స్టార్ట్ అయినట్టు లెక్క. అంటే మనం గత 2 నెలల నుంచి మనం ఎలక్షన్లోనే ఉన్నాం. ఎందుకంటే వికసిత భారత్ సంకల్ప యాత్ర మీకు అందరికీ తెలుసు. దాదాపు మన నియోజకవర్గంలో 40 రోజుల పాటు అందరం కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. మనం కూడా మన ఓటర్స్ దగ్గర కూడా వెళ్ళే అవకాశము ఈ వికసిత భారత్ సంకల్ప యాత్ర వల్ల మనందరూ కూడా కలిగినటువంటి విషయం. నేనైతే దాదాపు కరెక్ట్గా 2 నెలల నుంచి ఇంతవరకు ఒక్క రోజు కూడా కార్యక్రమం లేనటువంటి రోజు లేదు. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం నిరంతరం ఉన్నా. ఈరోజు నా మిస్సెస్ చెప్తా ఉంది, ఈ విధంగా నువ్వు తిరుగుతూ ఉంటే రేపు ఎలక్షన్ వచ్చడానికి ఏదో ఒక అనారోగ్యం ఇబ్బంది పడతారు, మీరు కొంత అప్పుడప్పుడు రెస్ట్ తీసుకోమని చెప్పేటువంటి పరిస్థితి. కానీ పిలుపు మేరకు 12వ తారీఖున మనం విజయవాడకి వెళ్ళాల్సి వచ్చింది. ఆ రోజు మాత్రం మిస్ అయింది. మిగిలిన అన్నిటువంటి రోజుల్లో కూడా ఈ కార్యక్రమం మనం పాల్గొన్నాం. ఈ కార్యక్రమంలో కాబట్టి ఇది మంచి కార్యక్రమం. దీని ద్వారా మనకి ఈ రోజు మనం గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు మన ఎన్ని విషయాలు చెప్తా ఉంటే అధికారులు కానీ మనం చెప్పేదానికి అధికారులు సపోర్ట్ చేసి చెప్తా ఉంటే ప్రజలందరూ కూడా స్పష్టంగా అర్థమైపోయింది. ఈరోజు గ్రామాలు వచ్చేటువంటి అన్ని కార్యక్రమాలు, పిఎంఐ ఇళ్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, అంగన్వాడికి సంబంధించినవి కావచ్చు, అదేవిధంగా హాస్పిటల్స్ కావచ్చు, సచివాలయాలు కావచ్చు, రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, అదేవిధంగా రైతు రథాలు కావచ్చు, మన ఉపాధి హామీ పనులు కావచ్చు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ చేస్తున్నాయని చెప్పి ప్రజలు కూడా స్పష్టంగా తెలిసిపోయింది. కాబట్టి మన ఎన్నికలకి ఇది మనకి మంచి కార్యక్రమం అని చెప్పి అందరూ భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనందరం కూడా ఆల్రెడీ ఎలక్షన్స్ లో మనం నిమగ్నం అయిపోయి ఉన్నాం. ఈ రోజు కూడా మనం ఎలక్షన్ లోనే ఉన్నట్లు లెక్క. ఈ రోజు కూడా మనకి ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్ ఈరోజు మన నాయకులందరూ కూడా వచ్చినారు. అన్ని విషయాలు మనకు తెలియజేస్తారు. మేము మన నియోజకవర్గం తరఫున నేను ఒకటే మేము అందరం కోరుతా ఉన్నాం, ఈ 2 ఎలక్షన్ వరకు మీరు పూర్తి సమయం కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ కూడా మీ సొంత పనులు ఉన్నా కూడా ఇమీడియట్ గా ఏదో చేసుకొని ప్రతిరోజు కంపల్సరిగా ఏదో ఒక గ్రామానికి, ఒక కాలనీకి వెళ్ళి మనం జన సమీకరణ చేసుకుని అక్కడ వాళ్ళందరితో కూడా మాట్లాడి వాళ్ళ యొక్క సహాయ సహకారం మాకు అందించమని చెప్పి ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేస్తేనే మనకు రేపు ఎలక్షన్ లో మన యొక్క గెలుపు సాధ్యం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేస్తా ఉన్నాం. లేకపోతే ఒకరిద్దరు కష్టపడితే జరిగే పని కాదు. ఇదే విధంగా దీనికి ఈరోజు ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ కూడా ఎవరో ఏ పని చేయాలి అని మనం పని విభజన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో మనం పని విభజన చేసుకుంటున్నాం, దాన్ని ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ అంటారు. ఎందుకంటే గతంలో చాలా అనుభవాలు ఉన్నాయి. నేను 2019 ఎలక్షన్ లో పోటీ చేసినప్పుడు మార్చి 11వ తారీఖున మనకి ఆ రోజు ఉన్నటువంటి అన్నా లక్ష్మీనారాయణ గారి అధ్యక్షతన తిరుపతిలో మీటింగ్ జరుగుతా ఉంది. ఆ రోజు కూడా అన్ని కార్యక్రమాలు చేస్తూ వచ్చాం. తర్వాత ఆ రోజే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. మనకి ఏప్రిల్ 11వ తారీఖు ఎలక్షన్, కరెక్ట్ గా నెల. మనం అన్ని అడావడి అయిపోయింది, ఏం చేయలేనటువంటి పరిస్థితి వచ్చింది. అందుకనే ఈ రోజు మనం పకడ్బందీగా 2 నెలలు ముందునే ఈ యొక్క ఎలక్షన్ కమిటీ మేనేజ్మెంట్ కమిటీ కానీ మనం ఏ విధంగా చేయాలి, ఏ విధంగా మనం చేస్తే బాగుంటుంది, అన్ని విషయాలు కూడా మన యొక్క నాయకులందరూ కూడా మనకు తెలియజేస్తారు. అన్ని కూడా మనం క్షుణ్ణంగా తెలుసుకొని రాబోయేటువంటి రోజుల్లో మన ప్రాంతం మన అభివృద్ధి జరగాలన్నా, మన ప్రాంతం అభివృద్ధి ముందుకు పోవాలన్నా ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా సహాయ సహకారం అందించాల్సినటువంటి అవసరం ఉంది.
కాబట్టి అందరూ కూడా వాళ్ళు చెప్పే డిసిషన్ అన్ని కూడా మనం క్షుణ్ణంగా తెలుసుకొని ఆ విధంగా మనం ముందుకెళ్ళినట్లయితే రాబోయేటువంటి రోజుల్లో మనం వెంకటగిరి నియోజకవర్గం తిరుపతి పార్లమెంట్ రెండు కూడా మనం గెలిపించుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు ప్రాంతీయ పార్టీల ముందుకి ఎవరు కూడా ఇంట్రెస్ట్ గా లేదు. కానీ మనం వాళ్ళ యొక్క ఇప్పుడు ఈ ప్రభుత్వ వ్యతిరేకతని మనం క్యాచ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనం కనుక గ్రామాలు విస్తృతంగా పర్యటన చేసి ఎలక్షన్ క్యాంపెయిన్ మనం సక్రమంగా చేసినట్లయితే తప్పకుండా విజయం సాధ్యమని చెప్పి అందరూ కూడా ఒకసారి తెలియజేస్తూ మరి మాట్లాడాల్సిన మరొకసారి మీకు అందరూ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు. జై హింద్ జై భారత్. ఇప్పుడు మనం ఉద్దేశించి ఎలక్షన్ కమిటీ మేనేజ్మెంట్ జిల్లా కన్వీనర్ మన భానుప్రకాష్ రెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. అందరికీ నమస్కారాలు. ఎదురుగా జిల్లా ఆఫీస్ బ్యాగ్స్ ఉన్నారా? ఎదురుగుండే వాళ్ళు గోపి తెలియజేస్తున్నాడు. సోదరి మీకు అందరూ తెలుసు, వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం అప్పుడు మేము ఏ గ్రామానికి వెళ్ళినా మనందరం కూడా మన వాళ్ళు మన భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా దాదాపు మన పొద్దు సెంట్లో 100 సెంట్లో కలం మీది, కృషి మాది. స్థలమైన, ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్. మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో 100% వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ 1 క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును. అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును. ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును. జంపాల ప్రకాష్. సెల్ నంబర్ 9493730777. ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ. శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకూర్ రోడ్, కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ. 100% వాస్తు, 100% క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్. నివాస గృహముల మధ్య గల వెంచర్. మంచినీటి సౌకర్యం, ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు. ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్. బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవకాశం. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీధర్స్ కృష్ణ టవర్స్, 3వ ఫ్లోర్, అన్నమయ్య సర్కిల్, మినీ బైపాస్, నెల్లూరు. ఫోన్ 7842829186.